కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక చారకొండ మండలం జూపల్లి నుండి నెమలిగుట్ట తాండా వరకు 2,70,00,000తో చేపట్టిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. 9 కోట్లతో జూపల్లి నుండి వంగూరు గేటు వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్వకుర్తి మార్కెట్ యార్డులోని షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతుల కోసం 45 లక్షలు వెచ్చించి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్కు వచ్చిన 2,70,00,000 రూపాయల ఆదాయంతో మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని పద్ధతిగా వాడుకొని రైతుల సౌకర్యం కోసం ఇక రూఫింగ్ షెడ్లను నిర్మించుకుందామని చెప్పారు. ఇక మార్కెట్ యార్డుకు నిరంతరం ఆదాయం వచ్చే విధంగా మెయిన్ రోడ్డుకు షాపులను కట్టుకోవడం కోసం అందరినీ కలిసిగా కృషి చేద్దామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్, మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ మరమ్మతులు కానీ కొత్తగా కానీ చేయడానికి అది కూడా ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. వాస్తవానికి ఈ 2,70,00,000 కూడా ఈ మార్కెట్కి సంబంధించినది. మరి ఇందులో ఉన్నటువంటి ఆదాయం ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడికే ఇవ్వాలని బాలాజీ గారు బాగా చెప్తా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే కార్లో కూర్చొని మేము మాట్లాడతాం, ఇక్కడ మంత్రి గారు దూరం ఉన్నారు అంటే ఇంకా అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు. చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వారి కాన్స్టిట్యున్సీలో అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇది కూడా సరిపోదు అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మనకు డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ రైతులకు ఫెసిలిటీస్ కావాలి, ఇబ్బంది కాకూడదంటే ఆ మిగతా డబ్బులు కూడా ఉన్నాయి. కూడా ఇంకా దాదాపుగా 7-8 కోట్లు రావడానికి అవకాశం ఉంది. అవి కూడా తెచ్చుకున్నట్టు అవుతాయి. ఇక్కడ బ్రహ్మాండంగా మరి ఫెసిలిటీస్ అవుతాయి. ఇక్కడ షెడ్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి నిరంతరం ఆదాయం వచ్చేటట్టుగా రోడ్డు మీద కూడా ఉంది కాబట్టి షాపులు కూడా కిరాయికి ఇచ్చి ఉన్నట్టున్నారు. దాని ద్వారా కూడా కొంత ఈ కమిటీకి అంటే మార్కెట్ మరి ఆదాయం కూడా వస్తుంది. అది మనం తప్పనిసరిగా ఇంకా ఎంత బాగా చేయగలం అనేది మరి చేసుకుందాం. మనకు అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారో, వర్షం వస్తుంది కాబట్టి అంత దూరం రమ్మని చెప్పలేకపోయాం. అక్కడ 9 కోట్లు వెచ్చించేసేసి జూపల్లి దగ్గర ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది రోడ్డు. అక్కడ ఎప్పుడు ఎంత బాధగా ఉండేదంటే రైతులు ఎక్కడ ఉన్నది కూడా రైతులే, గ్రామాలలో ఉన్నదే మ్యాక్సిమం 90% రైతులే ఉంటారు. మేము ఓట్లు వేయాలంటే ఈ రోడ్డు చేస్తావా చెప్పని అడిగాను. అని అది అక్కడ కచ్చపేటకి వెళ్ళే రోడ్డుకు మనకేంటంటే అక్కడికి బావుల దగ్గరికి వెళ్ళడానికి, పొలాల దగ్గరికి వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పినారు. మరి ఎమ్మెల్యే